సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా. అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాకు సంతోషం అనిపించింది. వేదిక మీదకి వచ్చిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారి విధి విధానాలతో ప్రజా ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తే ఇందిరా దత్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సారూప్యత యాదృచ్ఛికం అయినా నాకు మనసుకు ఆనందాన్ని కలిగించింది ఇందిరమ్మ అనే పేరు వినడంతో. ఈ సారూప్యత విధానాలలో ఆలోచనలో వైరుధ్యాలు ఉన్నా మనల్ని ప్రోత్సహించడంలో తప్పకుండా ఇవన్నీ ఉపయోగపడతాయని నేను భావిస్తున్నా. అందుకే మిత్రులారా, హైదరాబాద్ నగరం ఈరోజు ఈ దేశంలో ఉండే మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నైతో కాదు, ప్రపంచ దేశాలలో ఉండే గొప్ప నగరాలతో పోటీ పడదలుచుకున్నాం. నా దగ్గర అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఐటీ పరిశ్రమలు ఉన్నాయి, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి, ఐఎస్బి ఉంది, IIIT ఉంది. ఇట్లాంటి అద్భుతమైన సంస్థలు ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన పారిశ్రామికీకరణ జరుగుతుంది. వీటన్నిటినీ ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమైన ప్రణాళికలు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తో 2050 ప్రణాళికలు రచించుకొని రాబోయే 25 సంవత్సరాలు ఒక అభివృద్ధి ప్రణాళికను మేము సిద్ధం చేసుకుంటున్నాం. అభివృద్ధి ప్రణాళికలో మీరందరూ భాగస్వాములు కావాలి. మీ సంపద అంటే ఆర్థిక సంపదనే కాదు, మీ జ్ఞాన సంపద కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి. మీకున్న నాలెడ్జ్ పార్ట్నర్షిప్ని తెలంగాణలో పెట్టుబడిగా పెట్టండి. మీకు ఏం కావాలన్నా సింగిల్ విండోలో పర్మిషన్లు ఇచ్చే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ప్రతినిధులు వచ్చినప్పుడు ఏదో సమస్య, ఇట్లాంటి సమావేశాలు సభల కోసం రోజు చాలా ఆహ్వాన పత్రికలు వస్తుంటాయని అంత నేను దీని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఈరోజు వివేక్ గారు వచ్చి వెళ్దాం పదా అని వచ్చిన తర్వాత నిజంగా రాకపోయి ఉంటే ఒక ముఖ్యమైన సన్నివేశంలో నేను గైరాజర్ అయి ఉండేవాడిని. ఈరోజు ఇక్కడికి రావడం ద్వారా ఒక మంచి కార్యక్రమానికి హాజరైన, ఒక మంచి అంశాన్ని ప్రస్తావించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కలిసి, ముఖ్యంగా చాలామంది ఆత్మీయులు ఈ వేదిక మీద కలిసిండ్రు. వివిధ కారణాల చేత వాళ్ళని కలవకపోయిన గతంలో నాతో పాటు చట్టసభలలో పనిచేసిన వాళ్ళు, నాతో పాటు రాజకీయ పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు, వివిధ సందర్భాలలో వివిధ రంగాలలో రాణించిన కుటుంబంతో పరిచయాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో కలవడం జరిగింది. మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్రం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. ఈ దేశంలోనే 2వ అత్యధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు భాషలో పరిపాలన. ఆ మధ్య నేను రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు జీవో 100% తెలుగులో ఉండాలి, 100% తెలంగాణ రైతాంగం తెలుగులో మాట్లాడతారు, వాళ్ళకు అర్థమయ్యే సరళమైన భాషలో జీవో ఉండాలి, ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉండాలి అని ఈ మధ్యకాలంలో వీలైనంత మేరకు మా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తెలుగులోనే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందు న్యాయస్థానాలలో కూడా తెలుగులో జడ్జిమెంట్ వస్తే ప్రజలందరికీ వెసులుబాటుగా ఉంటుంది. న్యాయస్థానాలు కూడా తెలుగు భాషను ఎప్పుడైతే అనుకరించడం మొదలు పెడతాయో దాంతో తెలుగు భాష ప్రాధాన్యత పెరుగుతుంది. స్కూళ్ళలో తెలుగు భాష గురించి, పెద్ద బాలశిక్ష గురించి పెద్దలు చెప్పడం జరిగింది. తప్పకుండా మా విద్యా కమిషన్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యను పెంపొందించడానికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. నేను ఆ కమిషన్కు ఆదేశాలు